హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే బ్రదర్, ఈ వారం మన గూడూరు సంతలో మా సబ్స్క్రైబర్స్ వచ్చున్నారు. వాళ్ళకి మొత్తం టోటల్ అయితే నేను ఎన్ని పిల్లలు ఇప్పించాను, జత ప్రైజ్ ఎంత పడింది, లైవ్ వెయిట్ ఎంత అనేది నేను సార్ వాళ్ళతో మాట్లాడాను. ఆ వీడియో లాస్ట్లో చూసారంటే మీకు అర్థమవుతుంది. ఇంకపోతే ఇంకొక విషయం చెప్తాను బ్రదర్, చాలామంది మన సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తున్నారు. వెంకీ మనకి 3 months 2 months పిల్లలు కావాలని చాలామంది కాల్ చేస్తున్నారు. 2 months 3 months పిల్లలకు కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి. మీరు ఫోన్ చేశారంటే మిగతా డీటెయిల్స్ నేను ఫోన్లో చెప్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మన వాళ్ళు చాలామంది 4 months 5 months పిల్లలు కూడా అడుగుతున్నారు. అన్న మనకి 4 months 5 months పిల్లలు ఈ టైంలో మనకు దొరకవు. ఇప్పుడంతా ఉండేది చిన్నపిల్లలు, 2 రకాల పిల్లలు ఉన్నాయి. ఒకటి 2 months 3 months పిల్లలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి 6 నెలలు పైన, అంటే లైవ్ వెయిట్ 30 నుంచి పైన ఉండే లైవ్ వెయిట్ పెద్ద పిల్లలు 6 నెలలు పైన అనేవి ఉన్నాయి. మీడియం సైజు పిల్లలు 4 నెలలు 5 నెలల పిల్లలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి. ఆ పిల్లలకు కావాలని చాలామంది కాల్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే అర్థం చేసుకోండి బ్రదర్, 4 months 5 months పిల్లలు అయితే మనకి ఈ టైంలో దొరకవు. జనవరి ఫిబ్రవరి ఆ టైంలో అయితే దొరుకుతాయి. ఇప్పుడంతా మనకి 2 months 3 months పిల్లలు ఒకటి, నెక్స్ట్ వచ్చేసి 6 నెలలు 7 నెలలు 8 నెలలు అనేది పెద్ద పిల్లలు ఉన్నాయి. మధ్యలో మీడియం పిల్లలు అనేది లేవు. ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. వీడియో చూస్తే అర్థం చేసుకోండి. ఓకే బ్రదర్, మిగతా డీటెయిల్స్ అన్ని నేను సార్ వాళ్ళతో మాట్లాడుతాను. ఆ వీడియో చూసారంటే అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను ఉన్న విషయం చెప్పాలని అనుకుంటాను, కానీ ఇక్కడ ఏంటంటే మన సార్ వాళ్ళు చెప్పిన రేటు ఒక రేటు చెప్పారు, కానీ ఇవి కొనింది ఆ రేటు కాదు. కానీ సార్ వాళ్ళు ఆ రేటు చెప్పేశారు. ఇవి మనకి 3 months 4 months కొన్ని పిల్లలు ఉన్నాయి. ఇవి జత ప్రైజ్ అయితే ఆ రేటు కాదు. ఎందుకంటే నేను సార్ వాళ్ళతో సార్ వాళ్ళు కూడా మాట్లాడేశారు కాబట్టి నేను కూడా అదే రేట్ చెప్పాను. ఎందుకంటే సార్ వాళ్ళు మళ్ళీ అమ్మేటప్పుడు రేటు తేడా ఉంటుంది కాబట్టి అలా చెప్పారు, అంతేనే, ఇంకేం లేదు. ఓకే, మొత్తం ఎన్ని పిల్లలు కొన్నాం ఏంటనేది ఒక సార్ వాళ్ళతో అయితే మాట్లాడతాను. సార్ వాళ్ళతో మాట్లాడిన వీడియో అయితే చూడండి. సార్ మనం ఎక్కడి నుంచి ఒకసారి మీ అడ్రస్ చెప్తారా? చిత్తూరు డిస్ట్రిక్ట్, కొంచెం గట్టిగా సార్. చిత్తూరు డిస్ట్రిక్ట్ ఐరాల, చిత్తూరు డిస్టిక్ ఐరాల మండలం. ఐరాల ఓకే సార్, ఫామ్ కోసం. సార్ మొత్తం మనం టోటల్ అయితే ఎన్ని పిల్లలు తీసుకున్నాం? మేము 26 పిల్లలు తీసుకున్నాం. 26 పిల్లలు అయితే తీసుకున్నాం. సరే, ఒకటి ఏజ్ ఎంత ఉంటుంది మీకు తెలిసి? 3 months 3 to 4 months. 3 to 4 months. మనకి జత ప్రైజ్ ఎంత పడింది సార్? 40,000. 14,000 అయితే మనకు పడింది. మనం వాటిలో సెలెక్ట్ పరంగా అయితే తీసుకున్నాం. మనం పిల్లల్లో మనకు నచ్చిన పిల్లలు సెలెక్ట్ పరంగా తీసుకున్నాం. జత ప్రైజ్ 14,000 పడింది. సార్, ఇవే కాకుండా మళ్ళీ మీరు కావాలన్నాం, కానీ ఈరోజు కొంచెం మార్కెట్ కొద్దిగా పెద్ద పిల్లల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. మనం ఈ పిల్లలే చూసాం. సార్, నెక్స్ట్ మళ్ళీ ఓకే సార్, మనం అన్ని తిరిగాం. మా సరౌండింగ్ ఏరియాకి ఇక్కడ చూస్తే కొద్దిగా ఇవాళ మార్కెట్ మొత్తం చాలా అదే సార్, గూడూరులో చాలా తక్కువ ఉండే, కానీ చూస్తే మన సైడ్ తక్కువ అనిపిస్తుంది. అవునవునులే సార్. ఓకే సార్, మళ్ళీ రండి. మళ్ళీ వచ్చినప్పుడు సార్ విలేజ్ అనేది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఈ మొత్తం మనకి 3 months 4 months పిల్లలు కదా. ఈ జత ప్రైజ్ వచ్చేసి మనకి 14,000 అయితే ఇప్పించాం. మన సబ్స్క్రైబర్ చిత్తూరు దగ్గర నుంచి, కాణిపాకం కదా సార్, ఐరాల నుంచి వచ్చారు. నిన్న నాకు 2 days ముందే కాల్ చేశారు సార్ వాళ్ళు. నేను చెప్తే ఓకే వెంకీ మార్కెట్కి వస్తాను. మార్కెట్లో చూసాం, కానీ కొద్దిగా ఈరోజు మార్కెట్లో రేట్లు అయితే కొద్దిగా ఉన్నాయి. మేము కొన్ని పిల్లల్లో సెలెక్ట్ పరంగా అయితే మనం మొత్తం టోటల్ 26 పిల్లలు అయితే తీసుకున్నాం. ఇది జత ప్రైజ్ 14,000 అయితే ఉంది. లైవ్ వెయిట్ కూడా నాకు తెలిసినంత వరకు ఈ 12-13 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి కదా. ఎందుకంటే కొన్ని చిన్నపిల్లలు ఉన్నాయి, పెద్ద పిల్లలు యావరేజ్ మీద 12-13 కిలోలు లైవ్ వెయిట్ అయితే వస్తాయి. 3 to 4 months పిల్లలు కదా. కొన్ని కొమ్ము వచ్చి ఉన్నాయి, కొన్ని కొమ్ము రాళ్ళు అన్న. మన బండి వచ్చేసి ఎక్కడి నుంచి, మన గూడూరు సంత నుంచి ఎక్కడికి పంపిస్తున్నాం అనేది చెప్తాను. ఇది అడ్రస్ అన్న అడుగు ఒకసారి. చిత్తూరు దగ్గర అన్న, మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నది ఒకసారి అడ్రస్ చెప్తా. ఎక్కడి నుంచి? మనం గూడూరు నుంచి పెంట, అంటే ఇక్కడ వచ్చి చిత్తూరు దగ్గరలో అన్న. మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? పర్లేదు, 170 కిలోమీటర్లు వస్తుంది. అప్ అండ్ డౌన్ వచ్చేసి 340 కిలోమీటర్లు వస్తుంది అన్న. మనకి ట్రాన్స్పోర్ట్ ఎంత పడింది అన్న? 7,000 ట్రాన్స్పోర్ట్ అయితే 7,000. టోల్ గేట్లు అన్నీ మీయే. ఓకేనా, మన మార్కెట్లోకి వస్తుంటారు. వచ్చినప్పుడు ఏంటంటే మన బండి వెళ్ళి, మన సబ్స్క్రైబర్ కాబట్టి ₹1 అటు ఇటు చూసుకొని వెళ్ళండి. ఓకేనా, అయితే జాగ్రత్త, నేను వస్తాను వేరే బండిలో. ఓకేనా, మన బండి అయితే గూడూరు నుంచి అయితే పంపిస్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి. ఓకే బ్రదర్, ఇలా ఎవరైనా కాల్ అనుకున్నా ముందు రోజు కాల్ చేయండి. ఓకే బ్రదర్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.